గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం 6th సెమిస్టర్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్లో డిఫరెన్సెస్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నిన్న మనం క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నాం. లక్షణాలు, వస్తువులు సేవలకి మధ్య లక్షణాలు చూసుకోవడం అనేది జరిగింది. ఇవాళ మనకి వస్తువులకి సర్వీసెస్ సేవలకి మధ్య డిఫరెన్సెస్ చెప్పుకుంటాం. ఇది ఎస్ఏ క్వశ్చన్లోనే కల్పిస్తాడు. విడిగా అయితే మనకి 5 మార్క్స్ కోసం షార్ట్ ఆన్సర్, కానీ పేరుకి 5 మార్క్స్ కానీ ఎస్ఏ లాగే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ మామూలే. మనకి మూడు సర్వీస్ సెక్టార్లు, 3: గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఏ దేశమైనా సరే అతి స్పీడప్గా డెవలప్ అవుతుంది అంటే దానికి కారణం సర్వీస్ సెక్టార్. సేవా రంగం చాలా ఇంపార్టెంట్. అంటే ఎల్ఐసి, పోస్టల్, రైల్వే, ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ హోటల్స్, రెస్టారెంట్స్, ఇన్సూరెన్సెస్, నెక్స్ట్ అలాగే బ్యాంకింగ్, మార్కెటింగ్ అన్నీ కూడా పబ్లిక్కి సర్వీస్ చేసేవి. ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా పబ్లిక్కి సర్వీస్ చేసేవి. కాబట్టి సర్వీస్ సెక్టర్ ఎంత ప్యూర్గా డెవలప్ అవుతుందో, ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుందో ఆ దేశం అంతకంత డెవలప్ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో అమెరికా అన్నది నంబర్ 1 కింగ్. అది చాలా చాలా డబ్బున్న కంట్రీ. అది అంత స్పీడ్గా డెవలప్ అవడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సర్వీస్ సెక్టార్. కాబట్టి ఇక్కడ మన దేశంలో కూడా అంత కాకపోయినా కొంత సర్వీస్ సెక్టారు కొంత డెవలప్ అవుతుంది. కాబట్టి మన దేశం కూడా డెవలపింగ్ కంట్రీయే, కొంత డెవలప్ అవుతుందని చెప్పచ్చు. ఇంకా డెఫినేషన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే వస్తువులు, సర్వీసెస్ అంటే సేవలు. గూడ్స్ అంటే ఏమిటి? వస్తువులు. అంటే ఏమిటి? మానవుని అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క వాంట్స్ని డైరెక్ట్గా సాటిస్ఫాక్షన్ చేసే కెపాసిటీ దేనికి ఉంటుందో దాని వస్తువు అంటాం. అంటే మానవుల యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగే పదార్థాన్ని వస్తువు అంటాం. డైరెక్ట్గా తీర్చాలి సాటిస్ఫాక్షన్. డైరెక్ట్గా మానవుడి కోరికను తృప్తిపరచగలిగే శక్తి, ఆ సామర్థ్యం కలిగి ఉన్న పదార్థాన్ని వస్తువు అంటాం. పైగా అది టాంజిబుల్. ముట్టుకోవడం, పట్టుకోవడం, లాక్కోవడం, తొయ్యడం అవన్నీ జరుగుతాయి. ఫిజికల్గా కంటికి కనబడుతుంది, విజువల్గా. దీనికి ఉండే లక్షణాలు అది అంటే ఏమిటి? ఉత్పత్తి చేయబడుతుంది, ముట్టుకోబడుతుంది, మనం చూస్తాం. పైగా వస్తువుకి ఆకారం, షేపు, సైజు, బరువు, ధర ఇవన్నీ ఉంటాయి. మొత్తం అంతా కూడా ధర ఉంటుంది, బరువు ఉంటుంది, ఆకారం ఉంటుంది, షేప్ ఉంటుంది, సైజు ఉంటుంది. దాన్ని మనం చూడగలం, పట్టుకోగలం. పైగా మానవుడు కోరికను ప్రత్యక్షంగా డైరెక్ట్ తీర్చగలదు. ఆ డైరెక్ట్ సాటిస్ఫాక్షన్ తీర్చగలిగే కెపాసిటీ ఆ యొక్క మెటీరియల్ని పదార్థం, వస్తువు అంటాం మనం. కాబట్టి వస్తువు అంటే అది గూడ్. నెక్స్ట్ సర్వీసెస్. సర్వీసెస్ ఆల్సో ప్రొడ్యూసెస్ బై మ్యాన్ మేడ్. మానవులతోనే తయారు చేయబడుతుంది సర్వీసెస్. కానీ ఇన్విజిబుల్, కంటితో చూడలేం. అన్టచబుల్, పట్టుకోలేం. ఇంటాంజిబిలిటీ, ముట్టుకోవడం కుదరదు. ముట్టుకోవడం, పట్టుకోవడం కుదరదు, అన్టచబుల్ అన్నమాట. మనం ముట్టుకోవడం కుదరదు. కానీ సర్వీసెస్ చాలా మెయిన్. ఈక్వల్ టు గూడ్స్. సర్వీసెస్ కూడా మేడ్ బై మ్యాన్, కానీ అది ఇంటాంజిబుల్. ముట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ కుదరదు. నెక్స్ట్ ఫిజికల్గా మనం చూడటం కుదరదు, విజువలైజ్గా కుదరదు. నాన్ ఫిజికల్, భౌతికంగా చూడటం కుదరదు. కాబట్టి దానికి బరువు, వస్తువు, రూపం ఉండదు. ఒక సైజు కానీ, ఒక షేప్ కానీ, ఒక బరువు, వెయిట్ కానీ ఏమీ ఉండవు. కానీ సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీన్ని మనం ఒక చోట నుంచి ఒక చోటకి మనం పట్టుకోగలం, సర్వీస్ని పట్టుకెళ్ళాం. అది మనిషిలో దాగి ఉండే ఇన్నర్ కెపాసిటీ. ఒక హ్యూమన్ బీయింగ్లో దాగి ఉండే ఇన్నర్ కెపాసిటీ సర్వీస్ మీన్స్. మీకు నిన్న చెప్పాను, సర్వీస్ మీన్స్ పెర్ఫార్మెన్స్. సర్వీస్ మీన్స్ పెర్ఫార్మెన్స్. అతను చేసే నటన, అతను జీవించడం, అతను చేసే పని, అతని బిహేవియరు, ఇలాగే చెప్పుకోవాలి. కాబట్టి సర్వీస్ మీన్స్ ప్యూర్లీ క్వైట్లీ పెర్ఫార్మెన్స్. కాబట్టి దాన్ని పట్టుకోవడం కుదరదు, ముట్టుకోవడం కుదరదు, దాని కొలవడం కుదరదు, మెజర్మెంట్. కాబట్టి దానికి అంత పవర్ ఉంది. అది డిఫరెన్స్. అది మనకి డెఫినేషన్. ఏమిటి? గూడ్స్ అంటే చెప్పాను, ముట్టుకోవడం కుదురుతుంది, పట్టుకోవడం కుదురుతుంది, లాక్కోవడం, తీసుకోవడం, మనం టచ్ చేస్తాం, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకుపోతాం. దీన్ని తీసుకెళ్ళడం, పట్టుకోలేం, కొలవలేం, ముట్టుకోలేము. దానికంత అది ఉంది.
కాబట్టి అది ఇంటాంజిబుల్, పైగా కంటికి కనబడదు, విజువలైజ్గా మనం చూడటం కుదరదు. అది సర్వీసెస్, ఇది గూడ్స్. ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తెలుగు మీడియం. వస్తువులకి సేవలకి మధ్య గల తేడాలు, వస్తువులకి సేవలకి మధ్య గల తేడాలు అది మనం చెప్తాము. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ముందు మనం ఇంట్రడక్షన్ రాస్తాం, తర్వాత గూడ్స్ డెఫినేషన్ రాస్తాం, వస్తువులకి సర్వీసెస్ డెఫినేషన్ రాస్తాం, వస్తువులకి నిర్వచనం ఇస్తాం, అప్పుడు మధ్యలో బార్ కొట్టి డిఫరెన్సెస్ మనం చెబుతాం. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చెబుతున్నాను, సరే చూడండి. ఇప్పుడు మనం చూడండి డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. ఫస్ట్ది ఏంటంటే వస్తువులు తయారు చేస్తారు, తయారు చేస్తాం వస్తువులు కొనుక్కుంటారు. గూడ్స్ని మనం తయారు చేస్తాం అంటే ప్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రొడక్షన్ ఉంటుంది, ఇక్కడ దాన్ని తయారు చేస్తాం. అండ్ కొనుగోలు, ఆ వస్తువులు కొనుక్కుంటారు, సెల్లింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. కొనుక్కుంటారు అంటే ఏంటి? బయ్యింగ్. సెల్లింగ్ అంటే అమ్మడం, బయ్యింగ్. తయారు చేసిన వస్తువుల్ని అమ్ముతారు, కొనుక్కుంటారు. కాబట్టి వస్తువులు తయారు చేస్తారు, ఆ తయారు చేసిన వస్తువుల్ని కొనుక్కుంటారు కొనుగోలుదారు. అంటే సెల్లర్స్ దగ్గర నుంచి వస్తువులు బయ్యర్స్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సెల్లర్స్ అంటే ఎవరు? అమ్మకందారులు. కొనుగోలుదారులు అంటే ఎవరు? బయ్యర్స్. అంటే వన్ గుడ్ ట్రాన్స్ఫర్ టు సెల్లర్ టు బయ్యర్. వన్ గుడ్ ట్రాన్స్ఫర్ ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? హూ హ్యాజ్ సెల్లర్ టు బయ్యర్. సెల్లర్ అమ్మకందారు దగ్గర నుంచి కొనుగోలుదారు దగ్గర వస్తువుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ అవుతుంది కాబట్టి, ఉత్పత్తి అవుతుంది కాబట్టి. ఒక వస్తువును వస్తువుగా తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి, కంటికి కనిపిస్తుంది కాబట్టి అది అమ్మేవాడు అమ్ముతారు, సెల్లింగ్. కొనుక్కునేవాడు కొనుక్కుంటారు. అంటే అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడి దగ్గరికి అది బయ్యర్ కొనుక్కుంటాడు, అది బయ్యింగ్, కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ప్రొడక్షన్ జరుగుతుంది, దాన్ని కొనుక్కునేవాడు ఉన్నారు ఇక్కడ. ఒక వస్తువుని, ఏదైనా వస్తువు అంటే చెప్పాను మరి, పిన్ పాయింట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద విమానాల దాకా కూడా కొనుక్కోవడమే, అది వస్తువే, కొనుక్కుంటాం. కాబట్టి ఏంటి? బయ్యింగ్ అన్నది ఉంటుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ఉంది కాబట్టి. తయారు చేస్తున్నారు, మన కంటికి కనబడుతుంది కాబట్టి ప్రొడక్షన్ ఉంది, కాబట్టి బయ్యింగ్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏంటంటే సర్వీసెస్ ఓన్లీ ఏంటంటే కంఫర్ట్స్, పెర్ఫార్మెన్స్ అండ్ కంఫర్ట్స్, సౌకర్యాలతో కూడిన ఆ సేవను అందిస్తారు ఇక్కడ. సర్వీసెస్ అంటే సౌకర్యాలతో, అంటే కంఫర్ట్స్తో కూడిన, విత్ కంఫర్ట్స్ అందిస్తారు ఇక్కడ, అందించబడుతుంది, వినియోగదారులకి అందించబడుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రోగి వెళ్ళాడంటే కంఫర్ట్ కోసమే, తన రోగాన్ని తగ్గించుకోవాలి, కంఫర్ట్ కోసమే వెళ్తాడు. అలాగే బార్బర్ దగ్గరికి ఒక క్లయింట్, ఒక కస్టమర్ వెళ్ళాడు అనుకోండి, తన తలభారాన్ని తగ్గించుకోవడమే, తన కంఫర్ట్ చూసుకోవడం కోసం వెళ్ళాడు. నెత్తి మీద బోడంత జుట్టు ఉంది, తగ్గించరా బాబని తన కంఫర్ట్ కోసం వెళ్ళాడు. అంటే ఒకటి, ఇది కూడా మ్యాన్ మేడే. సర్వీసెస్ ఆల్సో మ్యాన్ మేడ్, నెక్స్ట్ తయారు చేయబడుతుంది. అండ్ ఆల్సో ఏంటి? వినియోగదారులకి, అంటే ఒకటి అవతల వాళ్ళకి కంఫర్ట్స్ కోసం ఇది అందించబడుతుంది. సేవను అందిస్తాం ఎవరి కోసం? మన కోసం కాదు, తీసుకున్న వాళ్ళ కోసం. ఎవడైతే సేవని రిసీవ్ చేసుకుంటున్నాడో వాడు కంఫర్ట్ కోసం వచ్చాడు. వాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి రోగి వచ్చాడంటే ఎవరి కోసం వచ్చాడు? రోగి డాక్టర్ కోసం రాలేదు, తన యొక్క రోగాన్ని తగ్గించడం కోసం వచ్చాడు. అంటే తన కంఫర్ట్ కోసం వచ్చాడు. నాకు కంఫర్ట్గా లేదు, ఒంట్లో బాగోలేదు, నాకు తగ్గించండి అని తన కంఫర్ట్నెస్ని చూపించుకోవడం కోసం వచ్చాడు. కాబట్టి ఇది కంఫర్ట్నెస్ని ఇస్తుంది. సర్వీస్ మీన్స్ టు రిసీవింగ్ కంఫర్ట్నెస్, అందిస్తుంది ఇక్కడ. అది ఇక్కడ ఇది ప్రొడక్షనే, కానీ కంటికి కనబడదు. సేవల్ని అందిస్తుంది, సౌకర్యాలతో కూడిన సేవలని అందిస్తుంది తెలుగు మీడియం. అది ఫస్ట్ పాయింట్ అక్కడ. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇందాక చెప్పిందే, గూడ్స్ ఆర్ టాంజిబుల్ అండ్ టచబుల్, ప్యూర్లీ టచబుల్. గూడ్స్ ఆర్ టాంజిబుల్ అండ్ టచబుల్. మనం కంటితో చూస్తాం, భౌతికంగా ఫిజికల్గా కనబడుతుంది. అంటే టాంజిబుల్ ఇక్కడ
టాంజిబుల్ అంటే ఏమిటి? ముట్టుకోవడం పట్టుకోవడం కుదురుతుంది. టచబుల్ అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే టచ్ చేస్తాం. అండ్ ఫిజికల్, కంటికి కనబడుతుంది. గూడ్స్ అనేది ఫిజికల్గా విజువలైజ్గా కంటికి కనబడుతుంది వస్తువు, అదొకటి. నెక్స్ట్ ఏంటి? టాంజిబుల్, ముట్టుకోవడం పట్టుకోవడం కుదురుతుంది. వస్తువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ చూడండి, దీన్ని నేను పట్టుకున్నాను, ముట్టుకున్నాను, రాస్తున్నాను, కంటితో చూస్తున్నాను. అదే గాలి ఉందనుకోండి, దాన్ని మనం చూడలేం. అలాగే సర్వీస్ కూడా. కాబట్టి ఇక్కడ గూడ్స్ మీన్స్ ఓన్లీ టాంజిబుల్, క్వైట్లీ ప్యూర్లీ టాంజిబుల్. ముట్టుకోవడం కుదురుతుంది, పట్టుకోవడం కుదురుతుంది. మనం లాక్కుంటాం, తీసుకుంటాం, తోస్తాం. వన్ ప్లేస్ టు గోస్ ట్రాన్స్ఫర్ అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేసేయచ్చు కూడా. కాబట్టి ఇది టాంజిబుల్, ముట్టుకోవడం పోతుంది. అండ్ ఫిజికల్లీ టచ్డ్, మన భౌతికంగా దాన్ని మనం పట్టుకోగలం, భౌతికంగా చూడగలం. వీఆర్ లుకింగ్ ఫిజికల్లీ మనం భౌతికంగా దాన్ని చూస్తున్నాం, చూడగలం కూడా. అది గుడ్. అది సెకండ్ పాయింట్. ఇంకా దీనికి క్వైట్ ఆపోజిట్, సేవలు అనేవి కంటికి కనిపించని వస్తువు. సేవలు అనేవి ఇంటాంజిబుల్ గూడ్స్. క్వైట్లీ ఇంటాంజిబుల్ అంటే ఏమిటి? కంటికి కనబడవు. సర్వీసెస్ ఆర్ ఓన్లీ క్వైట్లీ పెర్ఫార్మెన్స్, నాట్ ఫిజికల్లీ లుకింగ్. అంటే భౌతికంగా చూడడం కుదరదు, కంటికి కనబడవు, ఓన్లీ పెర్ఫార్మెన్స్. సర్వీస్ మీన్స్ ఓన్లీ పెర్ఫార్మెన్స్. తన యొక్క పెర్ఫార్మెన్స్ని, తన యొక్క నటనని చూపిస్తాడు తప్ప, తన పనిలో చూపిస్తాడు, ఇక్కడ వర్క్లో చూపిస్తాడు. చూపించడం అంటే కంటితో చూపించడం కాదు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక రోగి వచ్చాడు అనుకోండి, తన రోగాన్ని తగ్గిస్తాడు, తన వర్క్లో చూపిస్తాడు. ఇక్కడ ఇదిగో నీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, అది వాడు తగ్గిపోతుంది అంటాడు. అలాగా. అందుకని సర్వీస్ చేయడు, సర్వీస్ అన్నది చూపించలేడు. కాబట్టి ఇంటాంజిబుల్, పట్టుకోవడం ముట్టుకోవడం కుదరదు. కంటితో చూడడం దాన్ని ఎలా పట్టుకుంటాం మనం? ఫిజికల్లీ చూడడం అంటే నాన్ ఫిజికల్ చూడడం, అన్విజువలైజ్, కంటితో కూడా మనం చూడడం. కాబట్టి పట్టుకోవడం కుదరదు. కంటితో చూడడం దాన్ని ఎలా పట్టుకుంటాం? క్వైట్లీ ఇంపాసిబుల్, జరగదు అది. కాబట్టి ఇంటాంజిబుల్. కంటితో చూడలేం, ముట్టుకోలేం, పట్టుకోలేం. కంటితో చూసేదైతే పట్టుకుంటాం. మీకు ఇందాక చెప్పాను, పట్టుకున్నాను, ముట్టుకున్నాను, విజువల్, ఫిజికల్లే కనబడుతుంది నాకు ఇది. కానీ ఇది అలా కాదు. సర్వీసెస్ మీన్స్ చెప్పాను కదా, టు రిసీవింగ్ కంఫర్ట్స్ అండ్ ఆల్సో పెర్ఫార్మెన్స్. సర్వీస్ మీన్స్ పెర్ఫార్మెన్స్, తన యొక్క పెర్ఫార్మెన్స్ని చూపిస్తాడు అక్కడ. దాన్ని విజువల్గా మనం చూడలేం సర్వీసెస్ని. గాల్లో నేను చాలాసార్లు చెప్పాను మీకు, సర్వీస్ అంటే గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇంత మీకు లెసన్ చెప్తున్నాను, అదంతా గాల్లో కలిసిపోతుంది. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్పాలి, జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్పాలంటే జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. కాబట్టి గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్. కంటితో చూడడం కుదరదు, ముట్టుకోవడం కుదరదు, పట్టుకోవడం కుదరదు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇందులో ఇక్కడ గూడ్స్ అనేది ప్రొడక్షన్ అయ్యాక ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మ్యాన్ టు అనదర్ మ్యాన్. ఇప్పుడు గూడ్స్ ప్రొడక్షన్ అయ్యాయి, ఉత్పత్తి అయింది, అన్ని రకాల పిన్ పాయింట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువుల దాకా ప్రొడక్షన్ అయింది. అదేంటి? ట్రాన్స్ఫర్, వెళ్ళిపోతాయి. ఎక్కడికి? ఫ్రమ్ వన్ హ్యూమన్ బీయింగ్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి దగ్గర నుంచి వేరే మనిషికి వెళ్ళిపోతాయి. ఐ మీన్ సెల్లర్ టు బయ్యర్, గూడ్స్ ట్రాన్స్ఫర్డ్. సెల్లర్ టు బయ్యర్, గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ అయిపోతాయి. అమ్ముకునేవాడి దగ్గర నుంచి వస్తువు కొనుక్కునేవాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కంటికి కనబడుతోంది కదా. కంటికి కనబడే ప్రతి వస్తువుని దాన్ని మనం ముట్టుకోగలం, పట్టుకోగలం. కాబట్టి విచ్ గుడ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ హ్యూమన్ బీయింగ్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి దగ్గర నుంచి వేరే మనిషికి వెళ్ళిపోతుంది గూడ్ అనేది. ఎందుకంటే అది దాన్ని మనం ముట్టుకోగలం, పట్టుకోగలం కాబట్టి.
అదొకటి. ఇక్కడ మనం సేవల్ని బదిలీ చేయడం కుదరదు. సేవల్ని మనం బదిలీ చేయడం కుదరదు. ఎవరి సేవ వాడి దగ్గరే ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడనుకోండి, డాక్టర్ యొక్క సేవ డాక్టర్ దగ్గరే ఉండిపోతుంది. పేషెంట్ వస్తే అతను చూపిస్తాడు, ఇలా ఇలా కాదు అలా వాడు, మందులు ఇలా వాడు, ప్రిస్క్రిప్షన్ చెప్తాడు. కాబట్టి ఒక డాక్టర్ సేవ ఇంకొకటికి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఒక డాక్టర్ సేవ, ఒక డాక్టర్ లాయర్ ఉన్నాడు, డాక్టర్ సేవని లాయర్కి, లాయర్ సేవని డాక్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా కుదురుతుంది? ఇతను చేతితో చేసే పని డాక్టర్, అతను మాట్లాడే పని, తన యొక్క టాక్టిక్స్ తోటి, తన నాలెడ్జ్ తోటి మాట్లాడి కేసులు నెగ్గిస్తాడు లాయర్. తన యొక్క నాలెడ్జ్ తోటి, చేతితోటి రోగాన్ని తగ్గిస్తాడు డాక్టర్. అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. వస్తువులు మనం ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫరబుల్, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, లేదా వన్ హ్యూమన్ బీయింగ్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్. మార్చచ్చు, తీసుకెళ్ళచ్చు, పంపించవచ్చు గూడ్స్. ఇది కుదరదు, అది కుదరదు. ఎందుకంటే ఒక డాక్టర్ ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్ సేవని లాయర్కి, లాయర్ సేవని డాక్టర్కి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఎవరి సేవ వాడి దగ్గర ఉంటుంది. నాట్ ట్రాన్స్ఫరబుల్ బికాజ్ ఆఫ్ ఇంటాంజిబుల్ గూడ్స్. ముట్టుకోవడం, పట్టుకోవడం కుదరదు. ఫిజికల్లీ కుదరదు చూడడం, నాట్ ఫిజికల్లీ టు లుకింగ్. చూడడం అనేది కుదరదు. కాబట్టి బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఇక్కడ సేవని, సర్వీసెస్ని ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పాం కదా, వస్తువులను మనం కొలవచ్చు, మెజర్మెంట్ చేయొచ్చు, పోల్చొచ్చు. ఒక వస్తువు కన్నా ఒక వస్తువు గొప్పది అని పోల్చొచ్చు మనం. కంపారిజన్ చేయొచ్చు, అలాగే కొలవచ్చు. ఈ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 కేజీ బంగాళదుంపలు, అలాగే 1 కేజీ టమాటాలు, రెండు ఒకటా? అది 1/2 కేజీ బంగాళదుంపలు, అది ఇది కేజీ, కిలో టమాటా, రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? అవ్వవు. కొలవచ్చు. అంటే దేని బరువు దాందే. కాబట్టి ఎవ్రీ గుడ్ మస్ట్ బి మెజర్డ్. దాన్ని మనం కొలవచ్చు. అంటే షుడ్ బి మెజర్డ్. దాన్ని మనం కొలవడానికి అవకాశం ఉంటుంది, దానికి మనకి ఆపర్చునిటీ ఉంటుంది, ఆ యొక్క కెపాసిటీ ఉంది మనకి. ఎందుకంటే ప్రతి వస్తువుకి ఎంతో కొంత వెయిట్ ఉంటుంది. దూదికేనే వెయిట్ ఉంటుంది. దూదిని మనం ఉఫ్ఫని గాల్లో ఊదేస్తాం, అది ఏంటిది? ఎగిరి 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 ఎప్పుడప్పుడు కింద పడుతుంది కదా. దానికి కనీసం 0.5 గ్రామైనా ఉంటుంది, బరువు ఉంటుంది. బరువు లేకపోతే వస్తువు ఎలా అవుతుంది? అది బరువు ఉంటేనే వస్తువు అది. కాబట్టి వస్తువుని మనం కొలవచ్చు, మూల్యాంకనం, మెజర్డ్. ఎవ్రీ గుడ్ షుడ్ బి మెజర్డ్. దీన్ని మనం కొలవచ్చు. అండ్ ఆల్సో కంపారిజన్, పోల్చడం కుదురుతుంది. ఒక వస్తువు కన్నా ఒక వస్తువు మంచిది అని చెప్తాం మనం. ఒక వస్తువు కన్నా ఒక వస్తువు మంచిది అని చెప్తాం చెప్ప. ఎందుకంటే 2 వస్తువులు ఉన్నాయనుకోండి, దీనికన్నా ఇది బెటర్ అంటాం. ఎందుకు? అది అవుట్డేటెడ్, ఇది అప్డేటెడ్. చూడండి, పాత రకం టీవీలు ఉన్నాయనుకోండి, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇప్పుడు లేటెస్ట్ ఎల్ఈడి టీవీలు వచ్చాయనుకోండి, గోడకి పెట్టేసుకుంటారు కదా, ఎల్ఈడి టీవీలు ఉన్నాయనుకోండి. ఏది బెస్ట్, ఏది మంచిది, ఒకదానికన్నా ఒకటి మంచిది అని చెప్తామో చెప్ప. పాత టీవీ అది కనబడదేంటి? ఎల్ఈడి టీవీ అంటే 2 పక్కల కనబడుతుందా? ఎల్ఈడి టీవీ 2 పక్కల కనబడుతుందా? కనబడదు. టీవీ అనేది ఫ్రంటే కనబడుతుంది. అలాగే పాత రకం బ్లాక్ అండ్ వైట్ టీవీ అనుకోండి, అది కనబడుతుంది. కనబడుతుంది. ఇది కలరు, అది బ్లాక్ అండ్ వైట్. అప్పుడు మనం కంపారిజన్ చేస్తామా చేయమా? మనం చేస్తాం. అంటే కంపారిజన్ ఉంది అండ్ మెజర్మెంట్ కూడా ఉంది గూడ్స్కి. అంటే ఎవ్రీ గుడ్ హ్యాస్ మెజర్మెంట్, షుడ్ బి మెజర్మెంట్ అండ్ ఆల్సో కంపారిజన్. దాన్ని మనం పోల్చవచ్చు అండ్ ఆల్సో మెజర్, కొలవచ్చు. దేన్ని? కమోడిటీని, వస్తువుని. గుడ్ కాదు, గూడ్. దీన్ని మనం కొలవచ్చు, పోల్చవచ్చు. ఒకదాంతో ఒకటి పోలుస్తాం, అలాగే కొలుస్తాం. 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ బంగాళదుంపలు, అలాగే మనం కొలుస్తాం ఎవ్రీ గుడ్ని. దాన్ని బరువు బట్టే
పోలుస్తాం. కానీ ఇక్కడ దేంట్లో అంటే సర్వీసెస్ ఆర్ నాట్ మెజర్డ్, నాట్ కంపారిజన్. ఒక సేవతో ఇంకొక సేవను పోల్చడం కుదరదు. ఒక వస్తువు ఒక సేవ ఇంకో అలాగే మెజర్మెంట్ కూడా కుదరదు, కొలవడం కుదరదు. ఒక సేవని మనం ఇంత బరువు ఉంది, ఒక 5 కేజీలు ఉంది సేవ, ఒక 2 కేజీలు ఉంది సేవ అని కొలవడం కుదరదు. సో సర్వీసెస్ ఆర్ నాట్ మెజరబుల్, కొలవడం కుదరదు. అలాగే నాట్ కంపారిజన్. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, ఒక డాక్టర్ సేవ కన్నా ఇంకొక డాక్టర్ సేవ మంచిదని ఎలా చెప్పగలం మనం? ఎవరి సేవ వాడిదే, కంపారిజన్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మెకానిక్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు. లాయర్ సేవ కన్నా మెకానిక్ సేవ గొప్పది అని మనం కంపారిజన్ చేయడం ఎలా కుదురుతుంది? ఎవరి సేవ వాడిదే. సేవని చెప్పాను మీకు, సర్వీస్ మీన్స్ ఓన్లీ ఇన్నర్ కెపాసిటీ. ఓన్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సర్వీస్ ఇన్నర్ కెపాసిటీ. మన మనిషిలో దాగి ఉన్న లోపల ఉండే ఒక సామర్థ్యం సర్వీస్ అంటే. అందుకే చెప్పాను సర్వీసెస్ ఆర్ క్వైట్లీ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే దాన్ని మనం విజువలైజ్గా చూడలేం కాబట్టి. ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ కెపాసిటీ, అది పెర్ఫార్మెన్స్ ద్వారా మనం లుకింగ్ చూస్తాం కానీ మామూలుగా ఒక వస్తువులాగే దాన్ని మనం చూడలేం. కాబట్టి దాన్ని సర్వీసెస్ ఆర్ నాట్ మెజరబుల్ అండ్ ఆల్సో నాట్ కంపారిజన్. సర్వీసెస్ ఆర్ టోటల్లీ నాట్ కంపారిజన్, పోల్చడం కుదరదు. నాట్ మెజరబుల్, మెజర్డ్, కొలవడం కుదరదు. పోల్చడం కుదరదు, కొలవడం కుదరదు. ఎలా కొలుస్తాం? ఇప్పుడు ఈ వస్తువు కన్నా ఆ వస్తువు మంచిదని చెప్తాం, ఈ వస్తువు కన్నా ఆ వస్తువు మంచిదని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళినా, ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్ మీద వెళ్ళినా ఇక్కడ నుంచి మనం కలపు సెంటర్కో లేకపోతే బస్ స్టాండ్కో వెళ్తాం, బస్సు ఎక్కినా వెళ్తాం. దీనికన్నా అది బెస్ట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా, పోలుస్తాం. ఒరే సైకిల్ మీద అయితే తొక్కుంటూ వెళ్ళాలి, లేట్ అవుతుంది, బస్సు ఎక్కదాం, తొందరగా వెళ్ళిపోదాం అని చెప్తాం. కంటే కనబడుతుంది కాబట్టి. సర్వీసెస్లో అలా కుదరదు, సర్వీసెస్లో పోల్చడం కుదరదు. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, ఒక డాక్టర్ సేవ కానీ ఇంకో డాక్టర్ సేవ మంచిదని చెప్పడం కుదరదు. ఎవరి సేవ వాడిదే. కంపారిజన్ అనేది ఇక్కడ కుదరదు అసలు. అలాగే ఒక మెకానిక్, ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, లేదా ఒక మెకానిక్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. డాక్టర్ సేవని మెకానిక్తో పోల్చలేము, అలాగే మెకానిక్ సర్వీస్ని డాక్టర్ సర్వీస్తో పోల్చలేము. పైగా దాన్ని కొలవడం కష్టం. ఒక 1/2 కేజీ సేవ, ఒక 1/4 కేజీ సేవ, ఒక 100 గ్రాముల సర్వీసు, అలా మనం ఎలా కొలుస్తాం? కంటికి కనబడదు కదా, ఫిజికల్లీ ఉండదు, కంటికి కనబడదు. కాబట్టి ఇది నాట్ మెజరబుల్ అండ్ ఆల్సో కంపారిజన్. నో కంపారిజన్, నో మెజర్మెంట్. దీనికి ఇది మెజర్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో కంపారిజన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, వస్తువుని మనం ఇవ్వచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు. వస్తువుని మనం ఇచ్చేస్తాం, కొనుక్కుంటాం. మనకు అక్కర్లేదు అనుకోండి, ఏమండి ఇది బాగాలేదండి, ఇంకొకటి ఇవ్వండి, లేకపోతే వద్దండి నా డబ్బులు నాకు ఇచ్చానే మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఈ వస్తువు బదులు ఇంకో వస్తువు ఇవ్వండి అని మనం వాపస్ చేసుకోవచ్చు. నేను ఒక వస్తువు ఇచ్చాను, నాది నాకు ఇచ్చే అని చెప్పేసి నేను తిరిగి తీసేసుకోగలను. ఐ హ్యావ్ కెపాసిటీ, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే వస్తువు కాబట్టి కనబడుతుంది కాబట్టి. నేను ఒక వస్తువు ఇచ్చాను, నేను ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ ఏదో ఇచ్చాను, ఎందుకు డబ్బులో ఏదో ఇచ్చాను, అమౌంట్ ఇచ్చాను, ఒక 50 రూపాయలు ఇచ్చాను. నా 50 రూపాయలు నాకు ఇచ్చాను, తీసేసుకోగలను. లేదా నన్ను పెన్ ఇచ్చాను, నా పెన్ నాకు ఇచ్చాను, తీసుకోగలను. తిరిగి రిటర్న్ చేసుకునే కెపాసిటీ గూడుకుంటుంది. ఒక వస్తువుని ఇచ్చేశాక తిరిగి రిటర్న్ చేసి రిఫండ్ చేసుకునే కెపాసిటీ గూడుకుంటుంది. సర్వీస్కి అలా ఉండదు. ఒకసారి సర్వీస్ బయటికి వెళ్ళిందంతా కొలాప్స్, చచ్చిపోతుంది. మళ్ళీ సర్వీస్ అందించాలంటే మళ్ళీ జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. చెప్పే కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్ వచ్చాడు, ఏదో జ్వరంతో వచ్చాడు రోగి, ఒక పేషెంట్. అతనికి సర్వీస్ చేసి ఏదో చేసి మొత్తానికి అంతా చూసి పంపించాడు. ఇంకొక రోగి వచ్చాడు, వాడికి సేమ్ అదే ప్రాబ్లం, జ్వరం వచ్చింది. ఈ సర్వీస్ నువ్వు తీసేసుకోరా అంటే కుదరదు. అక్కడ వాడికి సర్వీస్ ఇచ్చేసాను, అది నువ్వు తీసేసుకో అంటే కుదరదు.
లేకపోతే నా సర్వీస్ నాకు ఇచ్చే వీడికి ఇవ్వాలి నేను అంటే కుదరదు. మళ్ళీ ఈ పేషెంట్ కూడా డాక్టర్ ఏం చేయాలి, మళ్ళీ జీరో దగ్గర నుంచే సర్వీసు స్టార్ట్ చేస్తాడు. అంటే ఏంటి, ఒకడికి చేసిన సర్వీసు తిరిగి రిఫండ్ చేసుకోవడం, వాపస్ తీసుకోవడం కుదరదు. ఓ పేషెంట్కి సర్వీస్ చేసి నా సర్వీస్ నాకు ఇచ్చే వీడికి ఇవ్వాలి నేను, నా సర్వీస్ నాకు ఇచ్చే అంటే కుదరదు. ఇచ్చిన సర్వీస్ తిరిగి నాన్ రిఫండబుల్, తిరిగి రాదు. అది చెప్పారు కదా, గాల్లో కలిసిపోతుంది. గాల్లో కలిసిపోయింది ఎలాగ రిఫండ్ అవుతుంది, ఎలాగ రిటర్న్ అవుతుంది? తిరిగి రిటర్న్ అవ్వదు. కొత్తగా పేషెంట్ వస్తే వాడికి మళ్ళీ జీరో దగ్గర నుంచి సర్వీస్ స్టార్ట్ చేయాలి. కాబట్టి వస్తువులను మనం రిఫండ్ చేసుకోవచ్చు, రిటర్న్ తీసుకోవచ్చు, వాపస్ చేయొచ్చు, ఇవ్వచ్చు, మార్చచ్చు, చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వాపస్ తీసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు. కానీ సర్వీసెస్ అలా కాదు. సర్వీసెస్ ఆర్ నాట్ రిఫండబుల్, నాట్ ట్రాన్స్ఫరబుల్, నాట్ మెజరబుల్, నాట్ కంపారిజన్. ఇవన్నీ కూడా సర్వీసెస్ అంటే చెప్పాను కదా, కంటికి కనబడడానికి ఎలా చేస్తాం మనం, తిరిగి తీసుకోలేం. ఇప్పుడు నేనే మీకే లెసన్ చెప్తున్నాను, మళ్ళీ కొత్తగా ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పాలంటే నా సర్వీస్ నాకు ఇచ్చేయండి, నేను వాగినంత నాకు ఇచ్చేయండి, వీళ్ళకి ఇవ్వాలి అంటే కుదరదు. అంటే చెప్పే కదా, సర్వీస్ మీన్స్ ఓన్లీ పెర్ఫార్మెన్స్. ఇటు మెర్జ్డ్ ఓన్లీ ఎయిర్, గాల్లో మెర్జ్ అయిపోతుంది. మనం చెప్పిందంతా కూడా గాల్లో కలిసిపోతుంది. కాబట్టి దాన్ని మనం రిటర్న్ చేసుకోవడం కుదరదు. తిరిగి తీసుకోవడం, తిరిగి రిఫండ్ చేసుకోవడం ఈ సర్వీస్కి కుదరదు. వస్తువులకు కుదురుతుంది. నా వస్తువు నాకు ఇచ్చే, నా పెన్ నాకు ఇచ్చే అని చెప్తాం, లేకపోతే నా డబ్బులు నాకు ఇచ్చే అని చెప్తాం. ఇక్కడ రిఫండబుల్ ఉంటుంది, రిటర్న్ చేసుకోవచ్చు. ఇది రిటర్న్ చేసుకోవడం కుదరదు. ఓకే, నెక్స్ట్, ఒక మనిషి దగ్గర నుంచి ఒక వస్తువును మనం వేరు చేయొచ్చు. ఒక మనిషి దగ్గర నుంచి ఒక వస్తువును మనం సెపరేట్ చేసేయచ్చు. ఇది సపరేటబుల్, ఇది ఇన్సపరేటబుల్. ఇది ఇన్సపరేటబుల్, ఇది సపరేటబుల్. ఒక వ్యక్తి దగ్గర అంటే ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మ్యాన్ నుంచి ఒక వస్తువుని మనం సెపరేట్ చేసేయచ్చు. నీ దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర వస్తుందనుకో, నాకు ఇచ్చారా, నేను పట్టుపదం చేసి సెపరేట్ చేసేయచ్చు. అంటే హ్యూమన్ బీయింగ్ నుంచి కమోడిటీని సపరేట్ చేసేయచ్చు. అంటే వస్తువు కాబట్టి మనం పట్టుకుంటాం, ముట్టుకుంటాం, తీసుకుపోవచ్చు. కాబట్టి ఇందాక చెప్పాను కదా, వస్తువును మనం పట్టుకుంటాం, ముట్టుకుంటాం, లాక్కుంటాం, తీసుకుంటాం, తోస్తాం, లాగుతాం, అన్నీ చేస్తాం. కాబట్టి సెపరేట్ చేసేయచ్చు. అంటే ఒకటి సపరేట్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ టు కమోడిటీ. హ్యూమన్ బీయింగ్ నుంచి కమోడిటీని మనం సెపరేట్ చేసేయచ్చు. ఆ యొక్క ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. దీనికి అలా కాదు. సర్వీసెస్ని సర్వీస్ మ్యాన్ నుంచి మనం సెపరేట్ చేయడం కుదరదు. సర్వీస్ని సర్వీస్ మ్యాన్ నుంచి సపరేట్ చేయడం కుదరదు. అది రెండు రకాలుగా చెప్తా అంటాడు. ఒక డాక్టర్ ఉన్నాడు. ప్రతిదానికి డాక్టర్ ఎందుకు చెప్తా అంటే, డాక్టరు బెస్ట్ సర్వీస్ అందిస్తాడు కాబట్టి సొసైటీలో. ఎందుకంటే ఎక్కడ ఏది ఒంట్లో బాగోపోయినా మనం వెళ్ళేది డాక్టర్ దగ్గరికే కదా. కాబట్టి డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ దగ్గర నుంచి వాడు అందించే సర్వీస్ని మనం సెపరేట్ చేయగలమా? క్వైట్లీ ఇంపాసిబుల్. డాక్టర్ ఉన్నాడు, నాకు తెలుసులండి, ఆ మందులు వేసేసుకుంటాను, నాకు చెప్పండి, నేను వేసేసుకుంటాను అంటే కుదరదు. డాక్టర్ సర్వీస్ అందించాలి. డాక్టర్ దగ్గర నుంచి డాక్టర్ అందించే సర్వీస్ని మనం డిఫరెంట్ చేయలేం, సెపరేట్ చేయలేం. అది సెపరేట్ చేయలేం. ఎందుకంటే ఆ సర్వీస్ అది చచ్చినట్టు డాక్టరే ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వడం కుదరదు. దానికి పని ఆల్టర్నేటివ్ లేదు. ఓ డాక్టర్ ఇచ్చే నువ్వు కాకపోతే లేకపోతే కాంపౌండర్ ఇచ్చేస్తాడు, లేకపోతే వాచ్మెన్ ఇచ్చేస్తాడు అంటే కుదరదు. వాచ్మెన్ కాంపౌండర్ ఇచ్చేది అది సర్వీస్ ఎలా అవుతుంది? డాక్టర్ ఇవ్వాలి, డాక్టరే ఇవ్వాలి. డాక్టర్ సర్వీస్ని డాక్టర్ నుంచి మనం సపరేట్ చేయలేం. ఇంపాసిబుల్ ఎట, నో డౌట్. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్, ఒక బార్బర్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వస్తేనే కస్టమర్ దగ్గర నుంచి ఆ హెయిర్ అతను కట్ చేయగలడు.
కస్టమర్ లేకుండా హెయిర్ ఎలా కట్ చేస్తాడు? అంటే ఏమిటి? కస్టమర్ దగ్గర హెయిర్ ఉంది, బార్బర్ దగ్గర సర్వీస్ ఉంది, బార్బర్ దగ్గర సర్వీస్ ఉంది, కస్టమర్ దగ్గర హెయిర్ ఉంది. ఈ హెయిర్ని కట్ చేయాలంటే కస్టమర్ వచ్చి తీరాలి. కస్టమర్ వస్తేనే హెయిర్ని కట్ చేయగలడు, అక్కడ సపరేట్ చేయగలడు. అలాగే పేషెంట్ వస్తేనే డాక్టర్ ఏం చేస్తాడు? ఆ యొక్క రోగాన్ని సపరేట్ చేయగలడు. ఇలాగ కూడా చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇలాగే చెప్పినట్టు. ఇందాకేంటి? డాక్టర్ ఇచ్చే సర్వీస్, డాక్టర్ నుంచి మనం సర్వీస్ సపరేట్ చేయలేం. డాక్టర్ లోపల ఉంటుంది. చెప్పే కదా, సర్వీస్ మీన్స్ ఇన్నర్ కెపాసిటీ. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ సర్వీస్ మొత్తం తీసేయి, బయటికి తీసేయి అంటే ఎలా తీస్తాడు? చచ్చిపోతే కానీ కుదరదు. చచ్చిపోతానే అంటే అది లోపల ఉన్న ఇన్నర్ కెపాసిటీని, సర్వీస్ని ఆ డాక్టర్ నుంచి మనం సపరేట్ చేయడం కుదరదు సర్వీస్ సెషన్లో. దీన్ని మనం సపరేట్ చేసేయచ్చు. చెప్పే కదా, నేను నీకు పెన్ ఇచ్చాను, నా పెన్ నాకు ఇచ్చారా అని పట్టుకుపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ఉందనుకో, అరే నువ్వు హాఫ్ తీసుకురా, హాఫ్ నాకి సపరేట్ చేసేయచ్చు. అదే సమోసా ఉందనుకో, హాఫ్ ఆఫ్ చేసుకుంటాను. డ్రింక్ ఉందనుకో, హాఫ్ ఆఫ్ చేసుకుంటాను. బిస్కెట్ ఉందనుకో, హాఫ్ ఆఫ్ చేసుకుంటాను. ఏదైనా హాఫ్ ఆఫ్ చేసుకుని సపరేట్ చేయొచ్చు మనం. దాన్ని విడదీసి విరగ్గొట్టి సపరేట్ చేయొచ్చు. దేన్ని? కమోడిటీని, వస్తువుని. ఇది అస్సలు కుదరదు. సర్వీస్ని సర్వీస్ మ్యాన్ నుంచి సపరేట్ చేయడం కుదరదు. మీకు అన్నిటికీ ఒకటే, ఇది ఇంటాంజిబుల్. ముట్టుకోవడం, పట్టుకోవడం కుదరదు, కొలవడం కుదరదు, చూడడం కుదరదు. కాబట్టి ఇంటాంజిబుల్, కాబట్టి దాన్ని మనం సపరేట్ చేయడం కుదరదు. బికాజ్ ఆఫ్ ఇంటాంజిబుల్. ముట్టుకోలేం, పట్టుకోలేం, చూడలేం, కాబట్టి ఇంటాంజిబుల్. ఓకే, అది. నెక్స్ట్, వస్తువులకి అనేక లక్షణాలు ఉంటాయి. వస్తువులు కదులుతాయి, కొన్ని పడిపోతే విరిగిపోతాయి. కొన్ని పడిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఫ్లవర్ వేజ్ ఉంది, ఏదో టేబుల్ నుంచి పడిపోయింది అనుకోండి, మొక్కలు అయిపోతుంది. మనం చూసుకునే అద్దం ఉందనుకోండి, మిర్రర్ కింద పడిపోయింది అనుకో, మొక్కలు అయిపోతుంది. కొన్ని కదులుతాయి. ఆట బొమ్మలు ఉన్నాయనుకోండి, రిమోట్ కార్, రిమోట్ ఏరోప్లేన్ ఇలా అనుకోండి, మనం ఇలా అంటూ ఉంటాం, అది కదులుతూ ఉంటుంది. అంటే వస్తువులకి కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. కదులుతాయి, పగిలిపోతాయి, ముక్కలు అయిపోతాయి. తిరిగి మనం అతికించడం కుదరదు, జాయింట్ చేయడం కుదరదు. ఇప్పుడు అర్థం ఉంది, పడితే ముక్కలైపోతుంది. వస్తువు ఉంది, విరిగిపోతుంది. ఫ్లవర్ వాజ్ ఉంది, పడితే మొక్కలు అయిపోతుంది. కొన్ని వస్తువులు కదులుతాయి. రిమోట్ కార్ ఉందనుకోండి, మనం ఇలా రిమోట్ ఇలా అంటూ ఉంటాం, ఇలా అంటూ ఉంటాం, అది కదులుతుంది. కొన్ని వస్తువులు మన బొమ్మలు చూపిస్తాయి. సర్వీస్కి అలా ఏం ఉండదు. సర్వీసెస్ కదలవు. సర్వీసెస్ మనకి కదలవు. అన్ని సేవలు ఎటువంటి సర్వీస్కైనా ఎటువంటి లక్షణం ఉండదు. సర్వీసెస్కి ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు. ఒకటి సర్వీస్ ఓన్లీ. చెప్పే కదా, ఒక రోగికి ఒక డాక్టర్ ఇచ్చిన సర్వీసు, వాడు వెళ్ళిపోతే కొత్త పేషెంట్ వస్తే మళ్ళీ వాడు అదే రోగికి అదే సర్వీస్ చెయ్యాలి. ఇప్పుడు నలుగురు వచ్చారు, నలుగురికి జ్వరమే, 1 by 1 సర్వీస్ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఆడి సర్వీస్ నువ్వు తీసేసుకో అని కానీ, నా సర్వీస్ నాకు ఇచ్చి అడిగిస్తాను అని కానీ కుదరదు అక్కడ. ఎందుకంటే సర్వీస్కి ప్రత్యేకమైన లక్షణాలే ఉండవు, ఓన్లీ పెర్ఫార్మెన్సే ఉంటుంది. సర్వీసెస్ ఆర్ క్వైట్లీ పెర్ఫార్మెన్స్ అని చెప్పాం. అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఒక సర్వీసు ఇంకొక మనిషికి ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. దానికి ప్రత్యేకమైన లక్షణాలే ఉండవు. సర్వీసెస్కి కనబడదు కదా, చెప్పాను కదా. అన్టచబుల్, ఇంటాంజిబుల్ ఒకటే. ఇంటాంజిబుల్ ముట్టుకోవడం, పట్టుకోవడం కుదరదు. అన్టచబుల్ ఫిజికల్లీ చూడలేం. ఇది అలా కాదు. కొన్ని వస్తువులకు కొన్ని లక్షణాలు ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. గాజు బొమ్మలు అనుకోండి, కింద పడితే పగిలిపోతాయి, మొక్కలు అయిపోతాయి. అదే రిమోట్ కార్ ఉందనుకోండి, మొక్కలు అయిపోతాయి. మనం చూసుకునే అర్థం ఉందనుకోండి, కింద పడితే మొక్కలు అయిపోతాయి. కొన్ని వస్తువులు కదులుతాయి, కొన్ని మన ఫేస్ను మనకు చూపిస్తాయి.
కొన్ని ఎంతో అందంగా ఉంటాయి. ఎన్నో లక్షణాలు ఉంటాయి. వస్తువు అంటే కనబడుతుంది కదా మనకి. కనబడే ప్రతిదానికి అనేక లక్షణాలు ఉంటాయి. దీనికి అలా ఉండవు. సర్వీసెస్కి ప్రత్యేకమైన అంటే స్పెషల్ క్వాలిటీస్ ఏమి ఉండవు. సర్వీస్ మీన్స్ పెర్ఫార్మెన్స్ అంతే. సర్వీస్ మీన్స్ ఓన్లీ పెర్ఫార్మెన్స్. ఓకే, అది ఒకటి. నెక్స్ట్, మన ఫ్యూచర్లో కొన్ని మళ్ళీ ఉపయోగించుకోవడం కోసం ఫ్యూచర్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ కోసం ప్రతి వస్తువుని కూడా కొంతకాలం పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. సర్వీస్ని స్టోర్ చేయడం కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంది, నేను ఉన్నంతసేపు ఫ్యాన్ తిరుగుతుంది, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. రేపు వేసుకుంటా, ఎల్లుండి వేసుకుంటా. అలాగే ఏదో డ్రెస్ ఉంది, ఇవాళ వేసుకుంటా, రేపు వేసుకుంటా. అలాగే ఫ్రూట్ ఉంది, ఫ్రూట్స్ తెచ్చుకున్నాం, దాన్ని ఇవాళ తింటారు, రేపు తింటాను. అలాగే టేబుల్ ఉంది, కొన్నేళ్ల పాటు వస్తుంది. అది టీవీ ఉంది, ఒక 8 years 7 years వస్తుంది. మనం స్టోర్ చేసుకోవచ్చు. భవిష్యత్తు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎక్కువ కాలం ఉపయోగించేట్లాగా ఎవ్రీ కమోడిటీని మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే గూడ్స్ ఆర్ స్టోరబుల్. ఎవ్రీ గుడ్ హ్యాజ్ ఏ స్టోరబుల్. ప్రతి వస్తువుని మనం నిల్వ చేసుకోవడం కుదురుతుంది, స్టోర్ చేసుకోవడం కుదురుతుంది. బట్ సర్వీసెస్ ఆర్ అన్స్టోరబుల్. నిల్వ చేసుకోవడం కుదరదు. ఎక్కడెక్కడ గాల్లో చచ్చిపోతుంది. చెప్పగా ఒక డాక్టర్ ఒక సర్వీస్ అందిస్తే అది గాల్లో కలిసిపోతుంది. ఒక టీచర్ ఒక లెసన్ చెప్పాడంటే అది గాల్లో కలిసిపోతుంది. సర్వీసెస్ స్టోర్ చేసుకోవడం కుదరదు. ఒక పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గరికి, నిన్న మీరు నాకు వైద్యం చేశారు కదా, అది నా శరీరంలో స్టోర్ అయ్యేటట్టు చూడండి, మళ్ళీ జ్వరం వస్తే నేను వాడుకుంటాను అంటే ఎలా కుదురుతుంది? అది మళ్ళీ జ్వరం వస్తే మళ్ళీ రావాలి. అప్పుడెప్పుడో నాకు వైద్యం చేశారు కదా, ట్రీట్మెంట్ అది నా శరీరంలో ఉంది కదా, దాన్ని నేను రీయూజ్ చేసుకుంటాను, మళ్ళీ ఉపయోగించుకుంటాను స్టోర్ చేసుకుని అంటే కుదరదు. ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే, ఫ్రెష్గా మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. కాబట్టి సర్వీసెస్ ఆర్ అన్స్టోరబుల్. స్టోరబుల్ అవ్వదు, నాట్ స్టోరబుల్. నిల్వ చేయడం కుదరదు. సేవలకి కనబడదు కదా, సేవ అనేది కనబడదు. దాన్ని ఎలా స్టోర్ చేస్తాం? అదే వస్తువులు అనుకోండి, వస్తువులు మనం నిల్వ చేయొచ్చు. గూడ్స్ ఆర్ స్టోరబుల్. దాన్ని మనం స్టోర్ చేయడం కుదురుతుంది. భవిష్యత్తులో ఫ్యూచర్లో మెనీ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి, ఫ్యూచర్లో సో మెనీ టైమ్స్ రీయూజ్ చేసుకోవడానికి, రీయూజ్ చేసుకోవడానికి, మళ్ళీ ఉపయోగించుకోవడానికి గూడ్స్ ఆర్ స్టోరబుల్. నిల్వ చేసుకోవచ్చు. సర్వీసెస్ ఆర్ నాట్ స్టోరబుల్. నిల్వ చేయడం, దాచుకోవడం, ఉంచుకోవడం కుదరదు. ఏ సర్వీస్ అయినా ఫ్రెష్గానే చేసుకోవాలి. ఏ సర్వీస్ అయినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గానే మనం పొందాలి. అంతేగాని అప్పుడెప్పుడో సర్వీసు ఇప్పుడు వాడతాను, నా చిన్నప్పటి సర్వీసు ఇప్పుడు తీసుకుంటాను, అది కుదరదు. సర్వీసెస్ ఆర్ నాట్ స్టోర్. దాన్ని స్టోర్ చేయడం కుదరదు, ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్, వస్తువుల్ని ప్రొడక్షన్ చేసి కన్జ్యూమ్ చేసి దాన్ని మనం అమ్ముకోవడానికి కుదరదు. అంటే వస్తువులను ప్రొడక్ట్ చేస్తాం, కన్జ్యూమ్ చేస్తాం, సేల్ చేస్తాం, దాని ద్వారా మన సాటిస్ఫాక్షన్ పొందుతాం. వస్తువు అనేది కమోడిటీ, గూడ్ వస్తువు అనేది దాన్ని మనం ఉత్పత్తి చేస్తాం, ప్రొడక్షన్, కన్జ్యూమ్ చేస్తాం, వినియోగించుకుంటాం. కన్జ్యూమ్ అంటే వినియోగించుకుంటాం, సేల్ చేస్తాం, అమ్ముకుంటాం, అండ్ సాటిస్ఫాక్షన్, తృప్తిని కూడా పొందుతాం. దాంతో ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇక సర్వీస్ ఏంటంటే ఓన్లీ పెర్ఫార్మెన్స్. అంటే సర్వీస్ అనేది ఒకేసారి ప్రొడక్షన్ అవుతుంది, రీప్రొడక్షన్ ఉండదు. సర్వీస్ ఒకసారి బయటకు వచ్చిందరా అంతే, అంటే సింగిల్ యూజ్ ఓన్లీ. సర్వీసెస్ ఆర్ సింగిల్ యూజ్. మళ్ళీ కావాలంటే మళ్ళీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి.
మీకు చాలాసార్లు చెప్పాను, సర్వీసెస్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్, నాట్ రిపీటబుల్. తిరిగి ఉపయోగించుకోవడం కుదరదు. ఫ్రెష్గా మళ్ళీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అంటే సర్వీసు సింగిల్ యూజ్ ఓన్లీ, ఒకేసారి ఉపయోగించబడతాయి. దాన్ని మనం అమ్ముకోవచ్చు, సర్వీసెస్ అమ్ముకుంటారు చాలామంది, దాంతో కూడా సాటిస్ఫాక్షన్ పొందుతారు. కానీ అది సింగిల్ యూజ్. ఇక్కడ ప్రొడక్షన్ చేసింది ఇవాళ కాకపోతే రేపైనా అమ్ముకుంటాడు. వస్తువుని ప్రొడక్ట్ చేశాక, ఉత్పత్తి చేశాక ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండేనే వాడు సేల్ అమ్ముకుంటాడు, బయ్యర్ వచ్చి కొనుక్కుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక్కసారి సర్వీస్ బయటికి వెళ్ళిపోతే అది రిఫండ్ అవ్వదు, సరికదా? సింగిల్ యూజ్ ఓన్లీ, ఒక్కసారే ఉపయోగపడు, సింగిల్ యూజ్. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఎస్ఏ క్వశ్చన్, అప్పుడప్పుడు షార్ట్ ఆన్సర్ కింద మనకి ఇస్తాడు. ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి? ఇంట్రడక్షన్ రాయాలి. అంటే ప్రపంచంలో సర్వీస్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టార్ ఎంత డెవలప్ అయితే ఆ దేశం ఎకనామిక్గా అంత డెవలప్ అవుతుంది, అదంతా రాసి గూడ్స్కి డెఫినేషన్ రాస్తాం, నిర్వచనం, వస్తువుకి నిర్వచనం రాస్తాం తెలుగు మీడియం, సేవకి నిర్వచనం రాస్తాం, డెఫినేషను తెలుగు మీడియం, నిర్వచనం రాస్తాం. అది రాసాక అప్పుడు మధ్యలో బార్, లెఫ్ట్ సైడు గూడ్స్, రైట్ సైడు ఏంటి సర్వీసెస్ పెట్టి ఇందులో ఒక 8 పాయింట్స్, ఇందులో ఒక 8 పాయింట్స్ రాస్తాం, సరిపోదు. ఓకే.